పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి ప్రభువా, నా పైన కటాక్షమును చూపించండి. నన్ను మీ కలవరి సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకొలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడుతురండి. వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసుకోవడానికి, యోగ్యంగా బలలో పాలుపంపులు పొందడానికి మీ కృపణ దయచేయండి. దేవా, మీ వాక్యం ద్వారా మేమెంతో ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధి పొందుటకు సాయం చేయండి. నిద్ర మొత్తం అనాలోచన మీరు దూరపరచండి. వాక్యం మీదనే మనసుంచి ప్రతి ఒక్కరు శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. సమాధానకర్తయకు దేవుడు సాతాను మీ కాలికను శీఘ్రంగా చితకుదొక్కించునని మీ వాక్యంలో రాయబడిన మాట ప్రకారం శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. దేవా, మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి. మీరు ఈ పరిచర్య అంతటి ద్వారా మహిమ పొందుతురమ్మని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. ఈ వచనములో చాలా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. చాలా అనే మాటకు వ్యతిరేక పదం ఏంది చెప్పండి? చాలా అనే దానికి వ్యతిరేక పదం ఏంది? కొంచెము అని కదా. ఈ సమయంలో చాలా అనే ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలా అనే మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దామని చెప్పి అంటూ ఉన్నారు. చాలాసేపు చెప్తారేమో అనే భయం కూడా కొంతమందిలో ఉంటుంది. అలాంటి భయం ఏమి అవసరం లేదు. మనం సమయానికే ముగించుకుంటాం. ఈ సమయంలో చాలా అనే ఈ మాటను ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 3 సంగతులను మనం ఈ సమయంలో చూద్దాం. మొదటిగా లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనములో చాలా అనే మాట వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి వచనములో చాలా సనుగుకొనిరి అనే మాటను మనం చూస్తున్నాం. ఏ మాట ఉంది? చాలా సనుగుకొనిరి. గమనించండి, యేసు ప్రభువారు జక్కయ్య ఇంట్లోనికి వెళ్ళాడు. జక్కయ్య యేసు ప్రభువుని సంతోషంతో చేర్చుకున్నాడు. యేసు ప్రభువారు జక్కయ్య ఇంట్లోనికి వెళ్ళినప్పుడు అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస్సే వెళ్ళాను అని చెప్పి చాలా సనుక్కుంటా వచ్చారు. కొంచెం కాదు, ఎట్లా సనుక్కున్నారు? చాలా సనుక్కుంటా వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ ప్రజలు చాలా సనుక్కుంటా వచ్చారు. దేవుని ప్రజలంగా మనము
మరి సనుక్కునే వారముగా ఏమాత్రము ఉండకూడదు. ఎలా ఉండకూడదు? సనుక్కునే వారంగా ఉండకూడదు. మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము మరి దేవుని మీద సనిగే వారంగా ఏమాత్రం ఉండకూడదు. సనుగులు అనేవి మనలో ఎంత మాత్రము ఉండకూడదు. వాక్యమును మనం చూస్తే మరి ఇశ్రాయేలును గురించి వ్రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, వారు సనిగి సంహారకుని చేత ఏమైనారు? నశించిన వారుగా ఉన్నారు. అంటే సనగటం ద్వారా ఏం కలిగింది? నష్టము కలుగుతూ వచ్చింది. మన జీవితంలో సనుగులుంటే నష్టపోయే వారంగా ఉంటాం. మరి సనుగులను మనం మానితే మనం ఏమవుతామంటే మేలు పొందేవారంగా చేయబడతాం. వాక్యములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 చూస్తే, మరి మీరు నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములను చేయుడి అని చెప్పి రాయబడి ఉంది. అంటే సనుగులు మానేస్తే మనము నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులంగా చేయబడతాం. అలాంటి దేవుని కుమారులంగా చేయబడ్డం అంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం మనకు. కాబట్టి సనుగులు మానితేనే అలాంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుతుంది. నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులంగా మనము చేయబడతాము. అనగా సనుగులు మానితే మనకు మేలుంది. సనుగులు మనలో ఉంటే మనం నష్టపోతామని, సనుగులను మనం మానేస్తే మేలు పొందుతామని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ సమయంలో మరి సనుక్కుంటూ వచ్చిన కొందరిని గురించి మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనం. 15:24 ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా. ఇక్కడ ఇశ్రాయేలీలు మోషే మీద సనుగుతూ ఉన్నారు, మేమేమి త్రాగుదుము అని. అంటే నీళ్ళ కొరకే వాళ్ళు సనిగేవారుగా ఉంటున్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే 16వ అధ్యాయం 2వ వచనం, ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగేను. మరి ఇక్కడ మోషే అహరోనులు ఇద్దరి మీద సనుగుతూ ఉంటున్నారు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు. ఇక్కడ దేని కొరకు వాళ్ళు సనుగుతున్నారంటే ఆకు 15వ అధ్యాయంలో నేల కోసము, 16వ అధ్యాయంలో ఆహారం విషయం. చూడండి, వారి యొక్క గురి, వారి యొక్క విధానం ఎలా ఉంది అంటే ఏమి తిందుమా ఏమి తాగుదామా అనే విధానములను వాళ్ళు ఉంటా ఉన్నారు. తాగడానికి నీళ్ళు తక్కువైనా సనగడమే, తినడానికి ఆహారం తక్కువైనా ఏమంటున్నారా? తినడానికి ఆహారం తక్కువైనా సనగడమే. పిల్లలు చూడండి, ఇక్కడ మరి నీళ్ళు త్రాగే నీళ్ళు లేనప్పుడు వాళ్ళు సనుగుతూ వచ్చారు. ఆహారము సరిగా లేని పరిస్థితులు వాళ్ళు సనిగిన వారుగా ఉంటున్నారు. మరి ఇప్పుడు నీళ్ళ కొరకు, ఆహారం కొరకు ప్రభు మీద ఆధారపడితే ప్రభు ఇస్తాడా? ఇయ్యలేడా? ఇవ్వగలడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మరి దారి ఏర్పాటు చేసి సురక్షితంగా ఇశ్రాయేలు అందరినీ దాటించి ఫరో సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచి హతము చేసిన ఆ దేవుడు ఇశ్రాయేలీలకు మరి తప్పకుండా నీళ్ళు ఇవ్వగలడు, తప్పకుండా ఆహారం కూడా ఇవ్వగలడు, వారు ప్రభువుని ఆశ్రయిస్తే. అయితే వారి జీవితంలో నీళ్ళ కొరకు, ఆహారం కొరకు ప్రభువుని ఆశ్రయించాలనే ఆలోచన, ప్రభువుని ఆశ్రయించాలనే గ్రహింపు లేదు. ప్రభువును ఆశ్రయించాలనే ఆశ వారిలో ఏమాత్రం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? త్రాగడానికి నీళ్ళు లేకపోయేసరికే సనుగుతున్నారు, తినడానికి ఆహారం లేకపోయేసరికే సనుగుతూ ఉన్నారు. అంటే సనిగేది ఎవరు? దేవుని మీద ఆధారపడితే,
దేవుడు సహాయం చేస్తాడు అని గ్రహింపు ఆలోచన లేనివారు, దేవుని మీద ఆధారపడాలి అనే ఆశ ఎవరిలో ఉండదో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? చిన్న కొరత రాగానే, చిన్న సమస్య రాగానే, చిన్న రోగం రాగానే సనుగుతూ ఉంటారు. నాకే రావాల రోగం, దేవుడు నన్నే ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి ఏం చేస్తూ ఉంటారు? సనుగుతూ ఉంటారు. రోగం రాగానే నాకే పెట్టాడు దేవుడు అని చెప్పి మరి సనుక్కునే వాళ్ళుగా ఉంటారు. ప్రభు, ఈ రోగాన్ని తీసేయ్యా, ఈ రోగాన్ని తొలగించు ప్రభు, నువ్వు శక్తిమంతుడు, నాకు సహాయం చేయమని మరి ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. కానీ అట్లా ప్రార్థన చేయరు. ఏం చేస్తారు? రోగం రాగానే సనగడం మొదలు పెడతారు. గమనించండి, సనిగేది ఎవరంటే ఈ సందర్భం ద్వారా మనం ఏం గ్రహిస్తున్నామంటే, మరి ప్రభు మీద ఆధారపడాలని ఆశ కానీ ఆలోచన కానీ గ్రహింపు కానీ ఎవరిలో ఉండదో వారు మరి ఏ చిన్న సమస్య రాగానే ఏం చేస్తూ ఉంటారు? సనిగేవారుగా ఉంటారు. పిల్లలు, ఈ స్థితిలో మనం ఉన్నామేమో మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు మీద ఆధారపడే ఆశ, ప్రభు మీద ఆధారపడాలనే ఆశ లేని వారుగా మనం కొనసాగుతున్నామేమో, చిన్న చిన్న సమస్యలు రాగానే సనుక్కునే వారంగా ఉంటున్నామేమో, మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. అలాంటి స్థితిని మనము విడిచిపెట్టాలి. అలాగే లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా కొంతమంది సరిగినట్లుగా మనము గమనించవచ్చు. లూకాసు సువార్త 15:2 పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు సనుక్కుంటా ఉన్నారు. ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తున్నాడు అని. అంటే యేసు ప్రభు వారు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తూ ఉన్నాడు. అది చూసి పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తూ ఉన్నారు? చాలా సనుక్కుంటా ఉన్నారు. చూడండి, ఇక్కడ మరి ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు సనుగుతూ వచ్చారు. ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు పాపులను చేర్చుకుని వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ పాపులుగా ఎవరైతే వాళ్ళ దృష్టిలో ఉన్నారో వాళ్ళు మరి తక్కువ వారు, మేము ఎక్కువ వారమనే అభిప్రాయం వారిలో ఉంది. గమనించండి, పాపులుగా వారు ఎవరిని ఎంచుతున్నారో వారి విషయంలో ఈ పరిసయ్యులకు శాస్త్రులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంది? వారు తక్కువ వాళ్ళు, మేమేమో ఎక్కువ వారం అనే అభిప్రాయం ఉంది. దాన్ని బట్టి మరి ఆ పాపులుగా వీళ్ళు ఎంచుతున్నటువంటి వారిని యేసు ప్రభు చేర్చుకుని వారితో కూడా భోజనాన్ని కూర్చోగానే ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు సనుగుతూ ఉన్నారు. కాబట్టి కొన్నిసార్లు మనలో కూడా ఈ అభిప్రాయం ఉంటుంది. సంఘములో ప్రభు ప్రజలంగా మనము వేరే వారి కంటే ఎక్కువ వారం అని చెప్పి మనం అనుకుంటాం. నేను మరి ఆ వ్యక్తి కంటే ఎక్కువ వాడను, ఆ వ్యక్తి నాకంటే తక్కువ వాడు అనే అభిప్రాయం మనలో ఉంటుంది. పిల్లలు, అలాంటి అభిప్రాయం కలిగి ఉండడమే సనిగే స్థితిలో జీవించడం. కాబట్టి మన జీవితంలో అలాంటి అభిప్రాయం ఉండకూడదు. మనము మరి అందరము కూడా సమానమే అనే అభిప్రాయంలోనికి రావాలి. దైవజనుడు భక్త సింగ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడంట. ఏమనంటే, సంఘములో అందరూ సమానముగా అవసరమైన వారు, అందరూ సమానముగా ప్రాముఖ్యమైన వారు, అందరూ సమానముగా విలువైన వారు అని చెప్తూ ఉండేవాడంట. కాబట్టి మన జీవితంలో మనమందరం సమానమనే భావము మనలో ఉండాలి. కానీ ఆ వ్యక్తి నాకంటే తక్కువ, ఆ వ్యక్తి కంటే నేను ఎక్కువ అనే అభిప్రాయం ఏమాత్రం మనలో ఉండకూడదు. ఒకవేళ అలాంటి అభిప్రాయం ఉందేమో, అలాంటి అభిప్రాయం ఎవరిలో ఉంటుందో వారే సనిగే స్థితిలో ఉన్నట్లు. ఇక్కడ ఒకవేళ మనం ఆత్మీయంగా బలవంతులుగా ఉండొచ్చు, మన తోటి వాళ్ళు ఆత్మీయంగా కొంత బలహీనులుగా ఉండొచ్చు. అలాంటప్పుడు సైతము మనము వారు నాకంటే తక్కువ అనే అభిప్రాయములు ఏమాత్రం కూడా
మరి ఉండకూడదు. మనకంటే మన ఎదుటి వాళ్ళు ఆత్మీయంగా తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ వారిని తక్కువ వారుగా మనము ఎంచుకోకూడదు. ప్రియులారా, వారికంటే నేను ఎక్కువ అని చెప్పి మనం ఎంచుకోకూడదు. వాక్యంలో ఏముందంటే ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోవాలని చెప్పి రాయబడింది. అంటే ఇతరులు నాకంటే యోగ్యులని చెప్పి మనం ఎంచుకోవాలా. ప్రియులారా, గమనించండి, మరి ఇతరులు తక్కువ వారు, వారికంటే నేను ఎక్కువ వాడను అనే అభిప్రాయం ఎవరిలో ఉంటుందో వాళ్ళే సనిగే స్థితిలో ఉన్నట్లు. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు అలాంటి స్థితిలో ఉన్నారు. ప్రియులారా, అలాంటి స్థితి మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అలాగే వాక్యంలో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో కూడా మరి కొంతమంది సరిగినట్లు రాయబడింది. 6వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. చూడండి, ఇక్కడ హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుతూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. ఎందుకంటే మరి ఈ గ్రీకు భాష మాట్లాడు యూదుల్లోని విధవరాండను చిన్న చూపు చూశారని. మరి హెబ్రీయులు ఏం చేస్తూ వచ్చారంటే గ్రీకు భాష మాట్లాడే యూదుల్లో ఉన్న విధవరాండను అనుదిన పరిచర్యలో మరి చిన్న చూపు చూసిన వారుగా ఉన్నారు. ఇప్పుడు గ్రీకు భాష మాట్లాడు యూదులు హెబ్రీల మీద సనుగుతూ వచ్చారు. మాలోని విధవరాండను చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి. వీళ్ళని గమనించండి, ఇక్కడ మరి మనుషులు అంటే ఆ యొక్క హెబ్రీలు చిన్న చూపు చూస్తూ వచ్చారు. చిన్న చూపు చూస్తున్నారు కదా, చూసినప్పుడు మరి వీళ్ళేం చేయాలా? మరి మనుషులే కదా చిన్న చూపు చూస్తుంది, దేవుడు అలాంటి చూపుతో చూడలేదు కదా, దేవుడే చూసుకుంటారని చెప్పి వీళ్ళు సహనం కలిగి మౌనంగా ఉండాలి. కానీ వారు ఏమి లేదు, ఆ సహనం అనేది లేదు. చిన్న చూపు చూసినప్పుడు పోనీలే ఏమైందిలే, చూస్తే చిన్న చూపు చూడని అని ఆ పరిస్థితిని సహించే మనసు అనేది ఆ గ్రీకు భాష మాట్లాడే యూదుల్లో లేదు. అంటే సహనం లేదు. ఏదైనా చిన్న ఇబ్బంది కలగగానే సహించే మనసు లేదు. చిన్న మరి కష్టము కలగగానే సహించే మనసు లేదు. కాబట్టి ఇప్పుడు సనుగుతా వచ్చారు. గమనించండి, ఇక్కడ గ్రీకు భాష మాట్లాడే యూదులు సనిగినట్లుగా మనం చూస్తున్నాం. దేనికి వాళ్ళు సనిగారంటే సహనం లేదు కనుక వాళ్ళు సనుగుతా వచ్చారు. సహనం ఉన్నట్లయితే సనిగే వాళ్ళు కాదు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి కొన్నిసార్లు సహనం లేని వారంగా మనం ఉంటాం. సహనం లేకపోవటం బట్టి చిన్న చిన్న విషయాలకు మనం ఏం చేస్తూ ఉంటాము, సనుక్కునే వాళ్ళంగా ఉంటాం. చిన్న కష్టం రాగానే సనుగుతాం, చిన్న బాధ రాగానే సనుగుతాం, చిన్న ఇబ్బంది కలగగానే సనిగేస్తూ ఉంటాం. వీళ్ళని గమనించండి, సహించే మనసు లేకపోతే సనిగే వారంగా మనం ఉంటాం. ఇక్కడ మన స్థితి అలా ఉందేమో మనం పరిశీలన చేసుకోవాలి. వీళ్ళని గమనించండి, మరి యేసుప్రభువు జక్కి ఇంట్లోనికి వెళ్ళాడు. అది చూసి మరి పాపి అయిన మనుషుని యొద్ద బస చేయడానికి వెళ్ళాడని చెప్పి అందరూ చాలా సనుక్కుంటూ వచ్చారు, చాలా సనుగుతూ వచ్చారు. ప్రియులారా, మరి మనలో కూడా సనుగులు ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో దేవుని మీద ఆధారపడాలి అనే ఆశ లేనప్పుడు మనము సనిగే వారంగా ఉంటాం. అంతేకాదు, మన జీవితంలో మరి ఎదుటి వాళ్ళు నాకంటే తక్కువ, వారికంటే నేను ఎక్కువ అనే అభిప్రాయం మనలో ఉన్నప్పుడు మనం సనిగే స్థితిలో ఉన్నట్టు. అంతేకాదు, సహనం లేని వారంగా మనం ఉన్నప్పుడు మనము సనిగే వారంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో ఇలాంటి మరి సనుగుతూ వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మనం జీవిస్తూ ఉన్నామేమో మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ అలాంటి మరి స్థితిలో మనం ఉన్నట్లయితే ఇకనైనా అలాంటి స్థితిని
జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా, అందరూ చాలా సనుగుతూ వచ్చారు. అయితే ప్రభు ప్రజలుగా మనమై మాత్రం సనిగే వారముగా ఉండకూడదు. ఇక్కడ సనిగే స్థితిలో మనం ఉన్నట్లయితే ఆ స్థితిని వదిలిపెట్టి సనుగులు మానేసి సరైన విధానంలో ప్రభు కొరకై జీవించే వారముగా ఉండాలి. రెండోదిగా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:14. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. అలస్కేంద్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. చాలు. ఇక్కడ పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ వచనంలో ఏమంటున్నాడంటే, అలెగ్జాంద్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేసిరు అని చెప్తూ ఉంటున్నాడు. చాలా అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఏ మాట ఉందమ్మా? చాలా అనే మాట ఉంది. మరి ఇక్కడ అలెగ్జాంద్రు అను ఒక వ్యక్తి పౌలుకి ఎంతో కీడు చేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, చాలా కీడు చేస్తూ వచ్చాడు. మన జీవితంలో మరి ఇతరులకు కీడు చేసే వారంగా మనం ఉండకూడదు. ఎలాంటి వారంగా ఉండకూడదు? ఇతరులకు కీడు చేసే వారంగా మనం ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే మరి సౌలు దావీదునకు కీడు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు. సమూయేలు మొదటి గ్రంథములో 23వ అధ్యాయం 9వ వచనములో మరి దావీదు గ్రహించాడు సౌలు తనకు కీడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు అని. చూడండి, మరి సౌలు దావీదునకు కీడు చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు మరి సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. మరి ఈ యొక్క విషయాలు మనం గమనించినట్లయితే దావీదు సౌలుకు మేలు చేసిన వాడుగా ఉన్నాడు. వాక్యములో మరి సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో ఆ సంగతి వ్రాయబడి ఉంది. మరి వాక్యం మనం చూడవచ్చు, గొల్యాతును దావీదు చంపినప్పుడు సౌలుకు మేలు కలిగింది, ఇశ్రాయేలు అందరికీ మేలు కలిగింది. దావీదే గనక ఆ గొల్యాతును చంపకపోయినట్లయితే ఇశ్రాయేలు అందరూ ఏమయ్యేవాళ్ళు? ఫిలిస్తీన్లకు దాసులైపోయేవాళ్ళు. దావీదు ప్రాణమునకు తెగించి ఆ గొల్యాతుతో పోరాడి అతను చంపాడు. దాని ద్వారా సౌలుకు అలాగే ఇశ్రాయేలు అందరికీ ఎంతో మేలు కలిగింది. ఫిలిస్తీన్లకు దాసులుగా చేయబడకుండా వారు కాపాడబడ్డారు. అంటే ఇప్పుడు దావీదు సౌలుకి ఏం చేసినట్లు? మేలు చేశాడు. చూడండి, ఇప్పుడు దావీదు ద్వారా మేలు పొంది సౌలు మరి మేలు చేసిన దావీదుకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీళ్ళు చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి స్థితే ఉంటుంది. ఎవరైతే మనకు మేలు చేశారో వారికి కీడు చేసే మరి విధానం అనేది మనం కలిగిన వారంగా ఉంటాం. అలాంటి విధానం ఏమాత్రం కూడా మనలో ఉండకూడదు. ఈ లోకంలో మనకు మేలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎవరైతే మనకు మేలు చేస్తూ వచ్చారో మేలు చేసిన వారికి మనం ఏమాత్రము కీడు చేసే వారంగా ఉండకూడదు. అలాగే వాక్యములో మనం గమనించవచ్చు, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము మరి 39వ వచనంలో చూస్తే ఆ అధ్యాయములో మనం గమనించినప్పుడు నాబాలు అనే వ్యక్తి దావీదునకు కొంత బాధ కలిగించిన వాడుగా ఉన్నాడు. దావీదుతో ఉన్న వారి ద్వారా మేలు పొంది ఈ నాబాలు మరి దావీదును ఎంత అవమానపరుస్తూ వచ్చాడు అంటే దావీదుకి ఎంతో బాధ కలిగిస్తూ వచ్చాడు. ఇప్పుడు దావీదు మరి తనకు బాధ కలిగించిన నాబాలు ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపడానికి బయలుదేరాడు. అయితే దేవుడు అబీగైలు ద్వారా అంటే నాబాలు యొక్క భార్య ద్వారా దావీదును ఆపుతా వచ్చాడు. నాబాలు ఇంటి వారిలో ఉన్న మగవారిని చంపకుండా దావీదును దేవుడు ఏం చేశాడంటే అబీగైలు ద్వారా అడ్డగిస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, తనకు బాధ కలిగించిన నాబాలునకు అతని ఇంటి వారికి కీడు చేయడానికి
దావీదు పూనుకున్నాడు, ఆ కీడు చేయాలనే ప్రయత్నంలో తాను ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ విధంగా కీడు చేయకుండా దావీదును ఆపేశాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో కొంతమంది మనకు బాధ కలిగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాధ కలిగించే వాళ్ళు ఉంటారు, మనకు నష్టం కలిగించే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి కూడా మనం ఏమాత్రము కీడు చేయకూడదు. గమనించండి, 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఎవరికి మనం కీడు చేయకూడదు, 2 విషయాలు. మొదటిది ఏంది చెప్పండి? ఏమా వింటున్నారా? ఇంకా తలల పైకి ఎత్తండి, తలలో ఉంచుకోవద్దు, నిద్ర వస్తుంది. మొదటిది ఏం చెప్పండి? మనకు మేలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో మనకు మేలు చేసిన వారికి మనము కీడు చేయకూడదు. రెండవది, మనకు బాధ కలిగించిన వారికి కూడా మనము కీడు చేయకూడదు. ఈ విధంగా మన జీవితంలో మరి ఎవరికే కానీ కీడు చేసే వారంగా మనము ఉండకూడదు. ప్రియులారా, మనము కీడు చేయకుండా ఉంటే మరి ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తన 34:14 మనం చూస్తే, మనము కీడు చేయటం మాని మేలు చేసే వారంగా ఉండాలని చెప్పి రాయబడింది. అలాగ మనం ఉంటే మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుతామని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎలా బ్రతుకుతాము? మేలు నొందుచు మన దినాలను మనం గడిపే వారంగా ఉంటాం. ఎప్పుడు? కీడు చేయుట మాని మేలు చేసే వారంగా ఉన్నప్పుడు. అలాగే ఆమోసు గ్రంథం 5:14 మనం చూస్తే, కీడును విడిచి మేలును మనము వెదకాలి అని చెప్పి రాయబడి ఉంది. కీడును విడిచి ఏం చేయాలి? మేలును వెదకాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలాగే ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయం 15వ వచనములో, కీడును ద్వేషించి మనము మేలును ప్రేమించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో, కీడు నుండి తొలగి మేలు చేయాలని చెప్పి వ్రాయబడి ఉంది. అలాగ మనం చేయటం ద్వారా మంచి దినములను చూస్తామని వ్రాయబడి ఉంది. గమనించండి, మన జీవితంలో మరి కీడు చేయటం మాని మేలు చేసే వారంగా ఉండాలి. అంతేకాదు, కీడును విడిచి మేలును వెదకాలి, కీడును ద్వేషించి మేలును ప్రేమించాలి, కీడు నుండి తొలగి మేలు చేసే వారంగా మనము ఉండాలి. ఇలా మనం ఉన్నప్పుడు మరి ప్రభు ద్వారా మేలు పొందే వారముగా ఉంటాము. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే కీడు చేసే వ్యక్తి ఎలాంటి వాడో కూడా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథములో 21:10 మనం చూస్తే చూడండి ఆ మాట. సామెతలు 21:10, భక్తిహీనుల మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచుడు. చూడండి, ఇక్కడ ఎవరి మనసు కీడు చేయగోరుతుంది? భక్తిహీనుని మనస్సు. భక్తిహీనుని యొక్క మనసు కీడు చేయగోరుతుందని చెప్పి రాయబడింది. అంటే భక్తిహీనుడు ఇతరులకు కీడు చేసేవాడుగా ఉంటాడు. మరి భక్తి గలవాడు చెప్పండి? భక్తిహీనుడేమో ఇతరులకు కీడు చేసేవాడుగా ఉంటాడు, భక్తి కలిగిన వ్యక్తి ఇతరులకు మేలు చేసేవాడుగా ఉంటాడు. ప్రియులారా, మన జీవితంలో ఇతరులకు కీడు చేసే వారంగా ఉన్నాము అంటే మనం ఎవరమి? భక్తిహీనులము. ఇతరులకు మేలు చేసే వారంగా ఉన్నాము అంటే మనము భక్తి గలవారం. కాబట్టి మనం భక్తిహీనంగా ఉన్నామా, భక్తి కలిగిన వారంగా ఉన్నామా పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, మనము మరి కీడు చేసే వారంగా ఏమాత్రం ఉండకూడదు, మేలు చేసే వారంగానే ఉండాలి. అలెగ్జాంద్రు అనే ఆ కంచెర వాడిని గురించి పౌలు అంటున్నాడు, అతను నాకు చాలా కీడు చేశాడు అని. ప్రియులారా, మన జీవితంలో ఇతరులకు కీడు చేసే వారంగా మనం ఉండకూడదు, మనం మేలు చేసే వారంగానే ఉండాలి. ఒకవేళ కీడు చేసే విధానము, కీడు చేసే స్థితిలో మనం ఉంటున్నామేమో మనం పరిశీలన చేసుకుని ఆ స్థితిని వదిలిపెట్టేసి మనం మేలు చేసే వారముగా ఉంటూ ప్రభు ద్వారా మనము దీవించబడాలి. చివరిగా మూడోదిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం.
అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము. చాలు. ఈ వచనంలో కూడా చాలా అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏ మాట ఉంది? చాలా. ఇక్కడ చాలా ఎడముగా ఉన్నామనే మాట వ్రాయబడి ఉంది. మనము ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నామనే మాట వ్రాయబడి ఉంది. నెహెమ్యా దినాల్లో యెరూషలేము యొక్క ప్రాకారం కట్టబడతా వచ్చింది. మరి ఆ ప్రాకారం కట్టే సమయంలో మరి చాలామంది పనిచేస్తున్నారు. మరి ఈ పని చేసే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒకరికి ఒకరు చాలా ఎడముగా ఉన్నారు. ఒకరికి ఒకరు ఎలా ఉన్నారు? చాలా ఎడముగా ఉన్నారు. అంటే దగ్గరగా లేరు. వారు ఎలా ఉన్నారమ్మా? ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నారు. పిల్లలు, దీన్ని మనము ఎలా చెప్పుకోవచ్చు అంటే, ప్రభు ప్రజలంగా సంఘానికి అంటే దేవుని ప్రజల యొక్క సహవాసానికి ఎడముగా మనం ఉండకూడదు. చాలామంది విశ్వాసులుగా మరి సంఘానికి దేవుని ప్రజల సహవాసానికి చాలా ఎడంగా ఉంటారు. అంటే దేవుని ప్రజలతో వరకు సహవాసం ఉండదు. దేవుని ప్రజలతో కలిసి ప్రార్థనలో గడపటం కానీ, దేవుని ప్రజలతో కలిసి పాటల ద్వారా ప్రభువును స్తుతించడం కానీ, దేవుని ప్రజలతో కలిసి సువార్త ప్రకటించడం కానీ, దేవుని ప్రజలతో కలిసి దేవుని ఇంట్లో ఏదైనా పరిచర్య చేయటం కానీ ఇవేవి ఉండవు. దేవుని ప్రజల యొక్క సహవాసానికి వాళ్ళు చాలా ఎడముగా ఉంటారు. అలాంటి విధానం అనేది ప్రియులారా మనం విడిచిపెట్టాలి. ఒకరికి ఒకరము చాలా ఎడముగా ఉన్నామని చెప్పి వాక్యం రాయబడింది. ప్రియులారా, ప్రభు ప్రజలంగా మనము దేవుని ప్రజలకు, సంఘానికి, దేవుని ప్రజల సహవాసానికి ఎడముగా ఉంటున్నామేమో, చాలా ఎడముగా ఉంటున్నామేమో. అలాంటి స్థితిలో ఉంటే చాలా ప్రమాదం ఉంది. ఎడముగా ఉండకూడదు. దేవుని ప్రజలతో మనము సహవాసమును కలిగి ఉండాలి. గమనించండి, సంఘము, దేవుని ప్రజలు ఆదివారము మందిరముల ఆరాధనలో ఉన్నారు. నీవు మరి ఎక్కడో ఏదో పనిలో ఉన్నావు, మందిరములు లేకుండా. అంటే నీవు సంఘానికి, దేవుని ప్రజల సహవాసానికి ఎట్లున్నట్లు? ఎడముగా ఉన్నట్టు. అలాగే సంఘము సువార్త ప్రకటిస్తూ సువార్త పనిచేస్తూ ఉంది. నువ్వు ఏదో నీ పనుల్లో, ఆయా పనుల్లో ఉన్నావు. అంటే నువ్వు ఎక్కడున్నట్లు? సంఘానికి, దేవుని ప్రజల సహవాసానికి ఎడముగా ఉన్నావు. సంఘము వార కార్యక్రమాల్లో మందిరములో ఉంది. మరి నీవు మరి ఎక్కడ నీ పనుల్లో ఉన్నావు? అంటే నీవు సంఘానికి ఎట్లా ఉన్నట్లు? ఎడముగా ఉన్నావు. గమనించండి, మరి సంఘానికి, నీవు దేవుని ప్రజల సహవాసానికి చాలా ఎడమైపోతున్నామేమో. అలా ఎడమైపోతే నష్టము కలిగే అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మరి కుంటివాడుగా ఉండి స్వస్థత పొందిన వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత పేతురు యోహాలను విడిచిపెట్టుకున్న వారితోనే ఉన్నాడు. పేతురు యోహాలని అక్కడ అధికారులు పట్టుకున్నారంటే ఇప్పుడు వారికి ఏముంటుంది? శిక్ష అనేది ఉంటుంది. ఏదో ఒక రకంగా కొంత శ్రమ అనేది పేతురు యోహానులకు ఉంటుంది. మరి ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? అప్పుడు దాకా వారితో ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు యోహాలని మరి అధికారులు పట్టుకున్నారో ఇప్పుడు ఏం చేయాలా? వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? కానీ విడిచిపెట్టి వెళ్ళలేదు. వారికి ఎడంగా వెళ్ళిపోలేదు, వారితోనే ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆ వ్యక్తికి ఉద్దేశం ఏంటంటే, మరి పేతురు యోహాన్లు ప్రభు కొరకై కొట్టబడితే నేను కూడా కొట్టబడ్డానికి నాకు కూడా ఇష్టమే అనే అభిప్రాయంతో తానున్నాడు. నేను కూడా కొట్టబడతాను. వారు తిడతారా, దూషిస్తారా, నేను కూడా తిట్టించుకున్నాను, దూషణలను అనుభవిస్తానని చెప్పి వారితోనే ఉన్నాడు. అంటే ప్రభు కొరకు కష్టపడ్డానికి, ప్రభు కొరకు శ్రమ అనుభవించడానికి, ప్రభు కొరకు ప్రయాసపడ్డానికి, మరి క్రయాన్ని చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి తాను ప్రభు ప్రజలను విడిచిపెట్టి ఎడంగా వెళ్ళిపోలేదు, ప్రభు ప్రజలతోనే
ఉన్నాడు. అంటే పేతురు యోహానులతోనే ఉన్నాడు. అలాగే మన జీవితంలో గమనించండి, ప్రభువు కొరకు క్రయం చెల్లించాలనే భారం మనలో ఉంటే, ప్రభు నిమిత్తమై శ్రమలు అనుభవించాలనే ఆశ మనలో ఉంటే, ప్రభు కొరకే ప్రయాసపడాలనే మరి ఆసక్తి మనలో ఉంటే, మనము ప్రభు ప్రజల యొక్క సహవాసాన్ని విడిచి ఎడంగా వెళ్ళిపోము, ప్రభు ప్రజలతోనే ఉంటాం. చాలామంది ప్రభు కొరకు శ్రమలు అనుభవించాలంటే ఇష్టమున్నది కనుక వాళ్ళు ఏమవుతున్నారంటే ప్రభు ప్రజల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. సంఘము ఆల్నాటి పేరులో ఉంది, మరి రాత్రంతా మేలుకుని ఆడ ఉండేది, అంత కష్టము మాకొద్దు అని ఇంటి దగ్గర చక్కగా నిద్రపోయే విశ్వాసులు ఉంటారు. సంఘము సువార్తకి వెళ్తే ఇంత ఎండలో సువార్త ఎక్కడ చేసేది, ఇంత కష్టాలు మాకు వద్దు అని మరి ఆయా పనుల్లో ఉండే విశ్వాసులు చాలామంది ఉంటారు. వీళ్ళని గమనించిన ప్రభు కొరకు మరి శ్రమను, కష్టాన్ని, ఇబ్బందిని అనుభవించాలనే మనసు నీలో ఉంటే నువ్వేం చేస్తావు? దేవుని ప్రజలతో ఉంటావు. దేవుని ప్రజలకు ఎడంగా ఏమాత్రం వెళ్ళిపోవు. చూడండి, ఇక్కడ ఆ వ్యక్తి ఆ ఆశ కలిగి ఉన్నాడు, ప్రభు కొరకు శ్రమలు అనుభవించాలనే ఆశ. కాబట్టి మరి దేవుని ప్రజలను విడిచిపెట్టలేదు, వారితోనే ఉన్నాడు. అలాగే వాక్యం మనం చూస్తే మరి సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయాలు మనం గమనించినట్లయితే మొదటి నుంచి కొన్ని వచనాలు అక్కడ దావీదుని గురించి రాయబడి ఉంది. రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయంలో మరి దావీదు కూడా రాజు కనుక తాను ఏం చేయాలా? తాను కూడా యుద్ధానికి వెళ్ళాలి. కానీ తాను యుద్ధానికి వెళ్ళకుండా మరి యెరూషలేములో నిలిచిపోయాడు. సైన్యాన్ని మాత్రం యుద్ధానికి పంపించాడు, తాను మాత్రం యెరూషలేములోనే ఉన్నాడు. ఉండి మరి ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చే ఒక స్త్రీ కనబడిన అని చెప్పి 2వ వచనంలో రాయబడింది. చూడండి, ఇక్కడ దావీదు మరి యెరూషలేములోనే నిలిచిపోయాడు. సైన్యం ఎక్కడుంది? యుద్ధంలో ఉంది, యుద్ధానికి వెళ్ళింది. అంటే ఇప్పుడు దేవుని ప్రజల యొక్క సహవాసానికి దావీదు ఎట్లా ఉన్నాడు? ఎడముగా, దూరముగా ఉన్నాడు. సైన్యము యుద్ధములో ఉంటే తానేమో ఇంట్లో ఉన్నాడు. మనం చూస్తున్నాం కదా, పొద్దుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? పడక మీద నుండి నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మరి సైన్యం దగ్గరికి వెళ్తే అక్కడ ఏముంటుంది? చాలా కష్టం ఉంటుంది. ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే ఏముంటుంది? సుఖం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కష్టాన్ని ఇష్టపడలేదు, దేన్ని ఇష్టపడుతున్నాడు? సుఖాన్ని ఇష్టపడుతున్నాడు. కాబట్టి అక్కడ సైన్యం దగ్గరికి పోతే అక్కడ యుద్ధం చేయాలా, రకరకాల సమస్యలు, మరి కొన్నిసార్లు గాయాలు అవుతాయి, కొన్నిసార్లు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నాకు వద్దు అని కష్టపడడానికి ఇష్టపడలేదు. దేనికి ఇష్టపడుతున్నాడు? సుఖపడడానికి ఇష్టపడతా వచ్చాడు. కాబట్టి సుఖాన్ని ఇష్టపడుతున్నాడు కనుక దేవుని ప్రజల సహవాసానికి దూరంగా ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుని ప్రజల సహవాసానికి దూరంగా తాను ఉండుటను బట్టి ఏం జరిగింది అంటే, తాను బెత్షెబాతో మరి వ్యభిచారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆమె యొక్క భర్త అయిన ఉరియాను చంపించాడు. చివరికి తాను ఎన్నో కష్టాల పాలయ్యాడు, తన కుటుంబానికి ఎంతో నష్టాన్ని తెచ్చిన వాడుగా చేయబడతా వచ్చాడు. చూడండి, ఈ వ్యక్తి దేవుని ప్రజల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి మరి ఆ విధంగా దేవుని ప్రజల యొక్క సహవాసానికి ఎడంగా ఉన్నదాన్ని బట్టి నష్టపోయిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, మరి ఈ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తే, కుంటివాడుగా ఉండి స్వస్థ పొందినటువంటి ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు, ఆ వ్యక్తి కష్టపడడానికి ప్రభు కొరకు ఇష్టపడ్డాడు, ప్రభు ప్రజలతో ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండుంటుంది? ఆ వ్యక్తిని గురించి మనకు తర్వాత ఏమీ రాయబడలేదు, కానీ ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎంతో క్షేమాన్ని పొంది ఉంటాడు, ఆత్మీయంగా ఎంతో మరి భద్రంగా ఉండుంటాడు. అతని జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుంటుంది. అయితే ఇక్కడ దావీదు దేవుని ప్రజల సహవాసానికి ఎడంగా ఉన్నాడు, సుఖాన్ని ఇష్టపడతా వచ్చాడు, కష్టపడడానికి ఇష్టపడలేదు. దావీదు ఏమయ్యాడు? పాపంలో పడిపోయి ఎంతో నష్టపోయి మరి తన కుటుంబానికి ఎంతో నష్టం తెచ్చుకుంటా వచ్చాడు. తన యొక్క ఆత్మీయ
స్థితి దిగజారిపోతూ వచ్చింది. ఆత్మీయంగా తనెంతో మరి బలహీనుడైపోతూ వచ్చాడు. ఆత్మీయ క్షీణతలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలంగా మనము దేవుని ప్రజల యొక్క సహవాసానికి ఎడంగా ఉంటే చాలా నష్టం ఉంటుంది. దేవుని ప్రజల యొక్క సహవాసములో మనం ఉంటే మనం ఎంతో క్షేమాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రియులారా, మరి దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండే విషయంలో నిర్లక్ష్యంగా ఏమాత్రం ఉండొద్దు. సంఘముతో దేవుని ప్రజలతో సహవాసం ఉండాలి. వాక్యంలో మనం చూడవచ్చు, మరి లోతు అబ్రహాముతో ఉన్నంత కాలం బాగానే ఉన్నాడు. అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? శత్రువులు అతన్ని చెరపట్టుకుపోయారు. అలాగే మన జీవితంలో దేవుని ప్రజలకు ఎడంగా మనం వెళ్ళిపోతే శత్రువు ఏం చేస్తాడు? మనను చెరపట్టుకుంటాడు. కాబట్టి మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. ఎక్కడైనా దేవుని ప్రజలతో కలిసి ప్రార్థన చేయటం కానీ, కలిసి పాటల ద్వారా ప్రభువును స్తుతించడం కానీ, కలిసి ప్రభువును మరి స్తుతించడం కానీ, కలిసి ప్రభు యొక్క పని చేయటం కానీ, ఇట్లా దేవుని ప్రజలతో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవుని ప్రజలకు ఏమాత్రం ఎడంగా ఉండకూడదు. కాబట్టి ఆదివారం వస్తున్నాం మందిరానికి, మరలా ఆదివారమే కనబడుతున్నాం. మరి ఈ మధ్యలో మనకు ఎవరితోనైనా దేవుని ప్రజలతో సహవాసం ఉందా? ఎవరైనా ఇంకొకరితో కలిసి ఇద్దరుగా కూడి ప్రార్థన చేయటం కానీ, ప్రభును స్తుతించడం కానీ, మరి ఈ విధంగా ప్రభు యొక్క పరిచర్య ఏదైనా చేయటం కానీ చేస్తున్నామా? అలా చేయకుండా ఉండడమే దేవుని ప్రజల యొక్క సహవాసానికి ఎడంగా ఉండడం. కాబట్టి దేవుని ప్రజల సహవాసానికి ఎడంగా ఉంటే ఆత్మీయంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మన జీవితంలో మరి దేవుని ప్రజల యొక్క సహవాసానికి, సంఘానికి ఎడంగా ఉంటున్నామేమో. అలా ఎడంగా ఉంటే మనకు క్షేమం ఉండదు కనుక మరి అలాంటి స్థితిని వదిలిపెట్టేసి దేవుని ప్రజలతో సహవాసం కలిగి జీవించేదాని కొరకై మనము ప్రయత్నించే వారముగా ఉండాలి. ప్రియులారా, ఒకరికి ఒకరము చాలా ఎడముగా ఉన్నామనే మాట రాయబడతా వచ్చింది. ప్రియులారా, మనము సంఘానికి, దేవుని ప్రజల సహవాసానికి చాలా ఎడంగా వెళ్ళిపోతున్నామేమో మనం పరిశీలన చేసుకుని అలాంటి స్థితిని వదిలిపెట్టేసి దేవుని ప్రజలతో సహవాసం కలిగి జీవించేదాని కొరకై మనము ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ఈ సమయంలో చాలా అని ఈ మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది, చాలా సనుగుకొనిరి. మనలో సనుగులు ఉన్నాయేమో మనం పరిశీలన చేసుకోవాలి. రెండవది, చాలా కీడు చేసాను. మనము కీడు చేసే వారంగా ఉంటున్నామే మనం పరిశీలన చేసుకోవాలి. మూడవది, చాలా ఎడముగా ఉన్నాము. మనము ప్రభు ప్రజల సహవాసానికి ఎడంగా ఉంటున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఇలాంటి స్థితి మనలో ఉన్నట్లయితే అలాంటి స్థితిని వదిలిపెట్టి ఇకనైనా మనము సనుగులు లేని వారంగా మనం జీవించాలి. మనము కీడు చేసే వారంగా కాక మేలు చేసే వారంగా ఉండాలి. మనం దేవుని ప్రజలతో సహవాసం కలిగిన వారంగా ఉండాలి. అలాగున ప్రభు మనం సిద్ధపరచున్నట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభు అలాగున మనకు సహాయపడునుగాక.